హైదరాబాద్ మియాపూర్ మెట్రో స్టేషన్కి దగ్గరగా ఉన్న ప్రాంతంలో రెండు కుటుంబాలు ఉంటాయి. ఒకటి రిచ్ ఫ్యామిలీ, ఇంకోటి పూర్ ఫ్యామిలీ. ఈ రెండు ఫ్యామిలీలకి మధ్యలో కాంపౌండ్ వాల్ మాత్రమే అడ్డంగా ఉంటుంది. అప్సరా ఫ్యామిలీ రిచ్ ఫ్యామిలీ. అప్సరా వాళ్ళ భర్త పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. వారికి ఇంటి నిండా కార్లు, ఒక పెద్ద బిల్డింగ్, ఇంకా చాలా స్థిరాస్తులు ఉంటాయి. అప్సర కూడా వృత్తిరీత్యా మోడలింగ్ చేస్తూ ఉంటుంది. తాను ఫ్యాషన్ డిజైనర్ కూడా. అందువల్ల వారికి చాలా ఆదాయమే వచ్చేది. అప్సరకి అనన్య అనే కూతురు ఉంటుంది. అనన్యకి 5 సంవత్సరాలు. చాలా చురుకైన పిల్ల. అనన్య వాళ్ళింట్లో అనన్యని చూసుకోవటానికి ఒక పని మనిషి కూడా ఉంటుంది. ఆమె పేరు కౌసల్య. కౌసల్యకి డబ్బు వ్యామోహం చాలా ఎక్కువ. అనన్య వాళ్ళ ఇంట్లో పనిచేస్తూ అరాకొరా దోచేస్తూ ఉంటుంది. పోయేవి చిన్న చిన్న వస్తువులే కావటంతో ఇంట్లో వాళ్ళు కూడా ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఇక అప్సరా రోజు పొద్దున్నే లేచి జిమ్కెళ్ళొస్తూ ఉంటుంది. వచ్చాక అనన్యని నిద్రలేపుతుంది. అనన్యకి కావలసిన పనులన్నీ కౌసల్య చూసుకుంటూ ఉంటుంది. కౌసల్యకి అనన్య అంటే చాలా ప్రేమ. అనన్య చిన్నప్పటి నుంచే కౌసల్య వాళ్ళింట్లో పనిచేసేది. రోజు పొద్దున్నే అప్సర హడావిడిగా రెడీ అయి బొటిక్కి వెళ్ళిపోయేది. ఇక పొద్దున్నే కౌసల్య అనన్యని నిద్రలేపుతుంది. బ్రష్ చేయించి పాలు, ఉడకబెట్టిన గుడ్లు తినిపించేది. పుట్టుకతోనే ధనవంతులు కావటం వల్ల ఎప్పుడూ అనన్య కాలు కింద పెట్టకుండా కార్లలోనే తిరిగేది. తను చిన్నపిల్ల కాబట్టి తనకేమీ తెలీదు. ఎక్కడికి తీసుకువెళ్లాలన్నా కౌసల్య అనన్యతో పాటు వెళ్ళేది. ఇక అనన్య భోజనం సంగతి చెప్పక్కర్లేదు. రోజూ అనన్య తినని ఆహార పదార్థం అంటూ ఏదీ ఉండదు. ఒక్క తిండి విషయంలోనే కాదు, అనన్య ఏది కావాలన్నా అప్సర కాదనకుండా కొనిచ్చేది. ఇక పూర్ ఫ్యామిలీ విషయానికొస్తే కమల తన భర్త రమణ, వాళ్ళిద్దరి కూతురు అనుపమ. వీళ్ళ ముగ్గురు ఒక పూరిపాకలో ఉంటారు. వారికి సొంతిల్లు లేదు. రమణ పెద్దగా చదువుకోలేదు. అందువల్ల ఆటో నడుపుతూ జీవనం కొనసాగించేవాడు. రోజూ 200కు మించి డబ్బులొచ్చేవి కాదు. ఇక భార్య విషయానికొస్తే కమల మార్కెట్ నుంచి పూలను తీసుకొచ్చి మాల కట్టి వాటిని పూల షాపులో ఇచ్చి ఎంతో కొంత ఆదాయం సంపాదించేది. ఇక తమ కూతురు అనుపమ వయస్సు, అనన్య వయస్సు రెండూ ఒకటే. రోజు అనుపమ తినడానికి చద్దన్నం తప్ప ఏమీ ఉండేది కాదు. కాని తల్లి కమల అనుపమని చాలా జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకునేది. అనుపమ చిన్నపిల్లైనప్పటికీ తమ పరిస్థితిని తెలుసుకుని ఏదీ అడిగేది కాదు. రమణ మాత్రం రోజూ కూతురి కోసం షాప్ నుంచి పకోడీలు తెచ్చేవాడు. ఎందుకంటే ఆ పకోడీలు రమణ మిత్రుల షాప్ నుంచి తెచ్చేవాడు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే అనుపమ, అనన్య ఇద్దరూ రోజూ ఆడుకోవడానికి వాళ్ళ ఇంటి ముందరున్న గ్రౌండ్లోకి వెళ్ళేవాళ్ళు. కౌసల్య అనన్యకి తోడుగా ఉంటుంది, ఆడిస్తుంది, ఇంటికి తీసుకొచ్చేది. అనుపమ మాత్రం ఒక్కతే గ్రౌండ్కి వెళ్ళేది. ఎందుకంటే ఆ సమయంలో కమల పూలమాలలు అల్లుకుంటూ బిజీగా ఉండేది. కానీ కమల వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అనుపమని గమనిస్తూనే ఉండేది. ఇక ఒకరోజు అనుకోకుండా అనుపమ అనన్యతో పాటు వాళ్ళ ఇంటికెళ్తుంది. అక్కడ అనన్య వారి కార్లను, బంగళాను చూసి ఆశ్చర్యపోతుంది అనుపమ. అనన్య అనుపమ చెయ్యి పట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెడుతుంది. ఇంతలోనే కౌసల్య లోపలికి వెళ్ళి తినటానికి బోలెడన్ని వెరైటీలు తీసుకొచ్చి టీపాయ్ మీద పెడుతుంది. అవి చూసిన అనుపమ ఆశ్చర్యపోతుంది. అనన్య, ఇవన్నీ మనకేనా? అవును, నేను రోజు ఇలాగే తింటాను. నాకేది కావాలన్నా సరే కౌసల్యనే చూసుకుంటుంది. మీ ఇంట్లో ఇలాంటివేం చెయ్యరా? లేదుగా, పొద్దున్నే మా ఇంట్లో చెద్దన్నం తప్ప ఏమీ ఉండదు. మధ్యాహ్నం పప్పన్నం, ఇంకా రాత్రికి పచ్చడన్నం, మజ్జిగన్నం ఉంటాయి. ఏమైనా పండుగలు వస్తేనే తప్ప 2-3 రకాలు చేయదు మా అమ్మ అంటూ అనుపమ డీలా పడుతుంది. అది చూసి కౌసల్య ఇలా అంటుంది. అరెరే, డీలా పడిపోతే ఎలా అమ్మా? కాస్త తిను, పర్వాలేదులే, ఇక్కడెవరు ఏమనుకోరు అని అంటూ ఉండగానే బొటిక్ నుంచి అప్పుడే అప్సర ఇంట్లోకొస్తుంది. వెంటనే కౌసల్యం చూస్తుంది. ఎవరి అమ్మాయి? నేనెప్పుడు చూడలేదే, ఇక్కడెందుకొచ్చింది? అసలు ఎవరు దీని ఇంట్లోకి తీసుకొచ్చారు? నేనే తీసుకొచ్చానమ్మా. తన నా ఫ్రెండ్. రోజిద్దరం కలిసి గ్రౌండ్లో ఆడుకుంటాం. ఈరోజు సరదాగా ఇంటికి రమ్మని నేనే పిలిచాను. తను రానుంది, నేనే లాక్కొచ్చాను. సరే సర్లే,
ఆ దరిద్రాన్ని తొందరగా ఇంటికి పంపించే. కౌసల్య, వెంటనే హాల్ అంతా డెటాల్ వేస్తుడు. అలాగేనా అమ్మగారు. అనన్య, ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేస్తే నేను బయటికి వెళ్ళనివ్వకుండా గేట్ లాక్ చేసి వెళ్ళిపోతా, అర్థమైందా? అయినా నీకు ఆడుకోవడానికి బోల్డ్ అండ్ బొమ్మలు ఉండగా గ్రౌండ్కి ఎందుకు వెళ్తున్నావు? అలాగా జనంతో తిరిగితే మన స్టేటస్ ఏం కావాలి? అది అది అమ్మగారండి, మరేంటంటే అని నసుగుతూ ఉంటుంది కౌసల్య. ఇక కౌసల్యని అప్సర షటప్ అండ్ గెట్ లాస్ట్ అని కోపంగా చెంప మీద కొట్టి లోపలికి వెళ్ళగొడుతుంది. అది చూసిన అనుపమ ఏడుస్తూ గబగబా బయటకొచ్చేస్తుంది. కంగారుగా గేట్ తీసుకుని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది. గట్టిగా వాళ్ళ అమ్మని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది అనుపమ. కమల ఇలా అంటుంది. ఏమైందమ్మా, అలా ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరైనా ఏమైనా అన్నారా, లేక దెబ్బ తగిలిందా? అయినా ఇవాళ ఏంటి ఆలస్యమైంది? సరే, కాళ్ళు చేతులు కడుక్కుండ్రా, అన్నం తిందు గాని అంటూ సముదాయించి అన్నం వడ్డిస్తుంది. ఇక అనుపమ అనన్య వాళ్ళ ఇంట్లో జరిగిన విషయాలన్నీ తలుచుకొని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఏమేం చిట్టి తల్లి, గ్రౌండ్ నుంచి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అదోలా ఉన్నావేంటి? అసలు ఏం జరిగింది చెప్తేనే కదా తెలుస్తుంది అంటూ తల నిమురుతూ ఉంటుంది. తింటున్న కంచాన్ని పక్కకు తోసి తలని గట్టిగా పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది అనుపమ. జరిగిన విషయాన్ని తల్లికి ఏడుస్తూనే చెప్తుంది. తల్లి వెంటనే ఇంకెప్పుడు ఆ ఇంటికి వెళ్ళొద్దమ్మా అని చెప్తుంది. ఇంకెప్పుడు ఆ ఇంటికి వెళ్ళకమ్మా, అది నీకంత మంచిది కాదు అని బుద్ధి చెప్తుంది. ఇక ఒకరోజు అనన్య పుట్టినరోజు ఘనంగా జరుగుతుంది. ఇక ఆ పుట్టినరోజు సందర్భంగా అప్సర అనన్యకి డైమండ్ రింగ్ బహుమతిగా ఇస్తుంది. ఒక వారం పాటు గడిచాక 2 రోజులుగా ఆడుకోవటానికి గ్రౌండ్కి అనన్య రాకపోయేసరికి అనుపమకి అనుమానం వస్తుంది. అనన్యని చూడాలి అన్న కోరికతో అనుపమ వాళ్ళింటికి వెళ్తుంది. అనుపమ ఇంట్లోకి వెళ్ళేసరికి అనన్య ఒళ్ళు కాలిపోతూ మంచాన పడి ఉంటుంది. వెంటనే అనుపమ దగ్గరికి వెళ్ళి తనను చూసి బాధపడుతుంది. ఇక ఎప్పటినుంచో దురాశతో ఉన్న కౌసల్య ఆ పక్కనే టేబుల్ పైన ఉన్న డైమండ్ రింగ్ని గమనిస్తుంది. వెంటనే అనుపమ అక్కడి నుంచి వెళ్ళగానే డైమండ్ రింగ్ని దొంగిలిస్తుంది. ఈ విషయం అనన్యకి అనుపమకి ఇద్దరికీ తెలియదు. మరునాడు ఉదయం అప్సర అనన్య దగ్గరికి వచ్చి జ్వరం తగ్గిందా లేదా అని చూస్తూ ఉంటుంది. తన వేలికి ఉంగరం లేకపోవటాన్ని గమనిస్తుంది. వెంటనే కౌసల్యని నిలదీస్తుంది. ఏమోనమ్మా, నాకేం తెలుసు, ఇక్కడ టేబుల్ పైన ఉండాలి. నిన్న మధ్యాహ్నం వరకు ఇక్కడే ఉంది. సడన్గా ఎలా మాయమైందో ఏమో నాకు అర్థం కావట్లేదు. మీ ఇద్దరు కాకుండా ఇంట్లోకి ఇంకెవరైనా వచ్చారా? బాగా గుర్తు తెచ్చుకొని చెప్పు అని అంటూ ఉండగానే, అవునమ్మగారు, ఆ పక్క వీధిలోనే ఉంటున్న అనుపమ అనే అమ్మాయి పాపాయిని చూడ్డానికి వచ్చింది అని చెప్తుంది. ఇక అప్సర ఇలా అంటుంది. ఇంకేం, అది దాని పని అయి ఉంటుంది. ఉండండి, దాని పని చెప్తా అంటూ కోపంగా వాళ్ళింటికి వెళ్తుంది. వాకిట్లో ఉన్న కమల అప్సరని చూసి ఆశ్చర్యపోతుంది. ఏంటమ్మగారు మీరిలా వచ్చారా మా ఇల్లు వెతుక్కుంటూ? ఎక్కడ నీ కూతురు? నీ కూతురు చేసిన నిర్వాకానికి రావాల్సి వచ్చింది. అదేం చేసిందమ్మగారు? అది పొద్దునుంచి ఎక్కడికి వెళ్ళలేదు, ఇదిగోండి ఇంట్లోనే ఉంది. ఆహా, ఎంత మంచిగా అబద్ధాలాడుతున్నావో. నేను డైమండ్ రింగ్ దొంగతనం చేసి ఈ రోజంతా ఇంట్లో ఉంటే ఏం తెలీదు అనుకుంటున్నావా? అంటూ కమలపై కోపంతో రెచ్చిపోతుంది. వెంటనే అనుపమ బయటకొస్తుంది. ఏమైంది? ఎందుకు అమ్మగారు అంత గట్టిగా అరుస్తున్నారు? నేనేం చేశాను? అనన్యకి జ్వరంగా ఉంటేనేగా చూసిపోదామని వచ్చాను. ఇంకంతకు మించి నాకేం తెలీదు. అయినా మా అమ్మాయిని అంటాం కాదు. మీ ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టారు కదా, అవి చూస్తే తెలీదా ఎవరు దొంగతనం చేశారు? అలాగే చూస్తానే. ఒకవేళ మీరే దొంగతనం చేశారని తెలిసిందో పోలీస్ కంప్లైంట్ ఇచ్చి 3 ఏళ్ల వరకు బయటికి రాకుండా చేస్తాను. ఏమనుకుంటున్నారు? జాగ్రత్త అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తీరా ఇంటికి వెళ్ళి చూసేసరికి కౌసల్య అనన్యని తీసుకుని పారిపోతుంది. అంటే కౌసల్య అనన్యని కిడ్నాప్ చేసింది. వెంటనే అప్సర పోలీసులకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్తుంది. ఇక పోలీస్ ఎస్ఐ రామలింగం వచ్చి సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తాడు. కౌసల్య దొంగతనం చేసిందని నిర్ధారిస్తాడు. వెంటనే అప్సర గట్టిగా ఏడుస్తూ బయటకొస్తుంది. అది గమనించిన అనుపమ కమల ఇద్దరూ వాళ్ళ ఇంటి ముందుకొచ్చి చూస్తారు. అనన్య కిడ్నాప్ అయిందన్న విషయం తెలుసుకుంటారు. వెంటనే కమల ఆమె భర్త అయిన రమణకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తుంది. రమణ ఆటో డ్రైవర్ కావటం వల్ల అతని స్నేహితులందరికీ అనన్య ఫోటో ఇచ్చి వెతకమని చెప్తాడు. తరువాతి రోజు కౌసల్య అనన్యని తీసుకొని డైమండ్ రింగ్ అమ్మిరావటానికి బయటకొస్తుంది. వెంటనే ఇది గమనిస్తాడు రమణ. కౌసల్యని వెంబడిస్తూ ఎస్ఐ రామలింగానికి ఫోన్ చేసి ఆమెను పట్టుకొని
పోలీసులకి అప్పగించి అనన్యని తీసుకొని వెళ్ళి వాళ్ళ అమ్మ అప్సర ముందు నిలబెడతాడు. అప్సర వెంటనే అనన్యని కౌగిలించుకుంటుంది. రమణ వైపు చూస్తూ, నన్ను క్షమించండి. డబ్బు ఉందన్న అహంకారంతో మీ పాపను చాలా మాటలు అన్నాను. అవేమీ పట్టించుకోకుండా మీరు నా బిడ్డని కాపాడారు, నాకు అప్పగించారు. చాలా కృతజ్ఞతలు. నన్ను క్షమించండి. ఇంకెప్పుడు డబ్బుందన్న గర్వం ఎక్కడా ప్రదర్శించను అంటూ అనుపమని అనన్యని ఇద్దరినీ దగ్గరికి తీసుకొని కౌగిలించుకుంటుంది అప్సర. ఇక కథ సుఖాంతమవుతుంది. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.